లిఫ్ట్ గొడవ, సింహపురిలో రగడ. ఏపీలో జల వివాదంపై రాజకీయ రచ్చ ఆగడం లేదు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో అధికార పార్టీని టార్గెట్ చేసే విషయంలో వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి చంద్రబాబు చరమగీతం పాడారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు నిర్ణయం వల్ల నెల్లూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అన్నారు. అయితే విద్వేషాలు రెచ్చగొట్టాలనే వాళ్ల కుట్రలు ఫలించవన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంతో సోమశిల ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. అయితే ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి కాకాణితో సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. సోమశిలను సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టమేంటని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి చంద్రబాబు చరమగీతం పాడారని ఆరోపించారు. చంద్రబాబు నిర్ణయం వల్ల నెల్లూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలను చంద్రబాబు ఖండించకపోవడం దారుణమన్నారు. తాను చంద్రబాబు ఏదైతే ఉన్నాడో వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో వాస్తవమా కాదా అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మీ మధ్య చీకటి ఒప్పందం కుదిర్చిన మాట వాస్తవం. కాబట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. కాబట్టి ఈరోజు సోమశిల దగ్గరికి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు రైతులు అందరం కలిసి వెళ్ళి దాన్ని పరిశీలించి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దాం, చంద్రబాబు నాయుడుకి కనువిప్పు కలిగిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తే దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం, మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయి చేసుకోవడం, కొట్టడం, దూషించడం, అడ్డుకోవడం ఇవన్నీ కూడా సమర్థవంతం కాదు, సమర్థనీయం కాదు. తాము ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి అణచివేతతో తమను అడ్డుకోలేరని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. మేము ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన ఈరోజు నడి రోడ్డు మీద కూర్చొని ఈరోజు మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించి మమ్మల్ని ఈడ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మేమేమి అవమానం పట్టంలా, అవమానంగా భావించడంలా రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రాణాలు అర్పించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఇది ఆరంభం మాత్రమే. ఏదో ఒకరోజు ఆర్భాటంగా చేసి వదిలేస్తాం అనుకుంటున్నారేమో, మేము వదలము. దీన్ని ప్రజల్లోకి, రైతుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం. రైతుల మద్దతు కూడగడతాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. అయితే వైసీపీ నేతల ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. తెలుగువారి ప్రయోజనాల కోసం సీఎంలు తపన పడుతున్నారన్నారు. నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తెలుగు జాతి గౌరవం పెంచేలా ఉన్నాయన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు స్ఫూర్తి చాటుతున్నారని తెలిపారు. సఖ్యతతో జల వివాదాలు పరిష్కరించుకునేందుకు జరుగుతున్న పరిణామాలు చూసి ఇరు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఓర్వలేకపోతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని వాళ్ల కుట్రలు ఫలించడం లేదన్నారు. స్వార్థ రాజకీయాల ట్రాప్లో తెలుగు ప్రజలు పడరన్నారు.